కేటీఆర్ సైగ చేస్తే కిషన్ రెడ్డి డాన్స్ చేస్తున్నారని, కేటీఆర్ మాటలు విని కేంద్రం దగ్గర తెలంగాణ ప్రాజెక్టులని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కిషన్ రెడ్డి రాజీనామా చేసి పదవి వేరే వారికి ఇవ్వాలన్నారు. కిమ్ని బీజేపీ ఆదర్శంగా తీసుకుందని, మొదట ఓట్ చోరీ చేసిన బీజేపీ ఇప్పుడు సీట్ చోరీ చేస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ తో తనకి ఎలాంటి ఇబ్బంది లేదని, తెలంగాణలో పవన్ కి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి కేటీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన పెద్ద అడ్డంకిగా మారారని చిట్చాట్లో సీఎం రేవంత్ ఆరోపించారు. ప్రాజెక్టుల పురోగతి గురించి తాను కిషన్ రెడ్డిని 10 సార్లు అడిగానని, అయినా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కిషన్ రెడ్డి ఒక్క లేఖైనా రాశారా అని ప్రశ్నించిన సీఎం, రాష్ట్రానికి రావాల్సిన ఐఎఫ్ఎస్సీ అప్పులను కూడా ఆయనే అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడని కిషన్ రెడ్డి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి పనిచేసే వేరే ఎవరికైనా ఆ పదవిని అప్పగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రం కోసం అసలు పనిచేయడం లేదని విమర్శించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు మంచి పేరు వస్తుందనే కుళ్లుతో అక్కడ మెట్రో రైల్ ప్రాజెక్టును బీజేపీ నేతలే అడ్డుకున్నారని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు పూర్తి స్వేచ్ఛ ఉందని, ఆయనకు నచ్చినట్టు ఆయన ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవచ్చని తెలిపారు. గతంలో కేవలం శాంతి భద్రతల సమస్య వస్తుందనే కారణంతోనే కొన్ని అనుమతులు నిరాకరించాల్సి వచ్చిందని వివరించారు. పవన్ అడిగిన ప్రశ్నలకు తమ ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే తగిన సమాధానమిచ్చారని గుర్తు చేశారు. మీనాక్షి నటరాజన్పై ఎలాంటి కేసులు లేకపోయినా లేని కేసును సృష్టించి మధ్యప్రదేశ్లో రిటర్నింగ్ అధికారి తప్పుగా ఆమె నామినేషన్ను తిరస్కరించారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట ఓట్ల చోరీకి పాల్పడిన బీజేపీ ఇప్పుడు సీట్ల చోరీకి తెరలేపిందని, మధ్యప్రదేశ్లో 3వ అభ్యర్థిని రంగంలోకి దించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఎంపీల విలీనం అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదని, కేవలం పార్టీల విలీనం గురించి మాత్రమే రాజ్యాంగంలో ప్రస్తావన ఉందని చట్టపరమైన అంశాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఎవరూ అధికారికంగా కాంగ్రెస్ లో చేరలేదని కూడా రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఇక కేబినెట్ విస్తరణపై వస్తున్న వార్తలను సీఎం కొట్టిపారేశారు. రాహుల్ గాంధీతో కేబినెట్ విస్తరణ గురించి తాను ఎలాంటి చర్చలు జరపలేదని తెలిపారు. తమ పార్టీలో మంత్రి పదవులకు 66 మంది ఎమ్మెల్యేలు అర్హులైనప్పటికీ రాజ్యాంగ నియమాల ప్రకారం 17 మందికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. తమ ఎమ్మెల్యేలు ఎవరైనా రాహుల్ గాంధీని కలవొచ్చని, దానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.